మిత్రులందరికీ నమస్కారం అండి. నా పేరు ప్రశాంత్. మీరు చూస్తున్నారు ప్రశాంత్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఏపీ ఇంటర్ ఫలితాల గురించి మనం చూద్దాం. ఏపీలో ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి కాబట్టి ఇంటర్మీడియట్ బోర్డు నుంచి ఒక గుడ్ న్యూస్ వచ్చిందండి. ఏపీలో ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల చేసిన ఇంటర్ బోర్డు కార్యదర్శి. ఇంటర్ పరీక్షలు రాష్ట్రం మొత్తంగా 9.99 లక్షల మంది విద్యార్థులు రాశారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో 67% మంది ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ సెకండ్ ఇయర్లో మాత్రం 78% ఉత్తీర్ణత సాధించారు. అంటే ఇంటర్ సెకండ్ ఇయర్లోనే ఎక్కువగా ఉత్తీర్ణత సాధించడం జరిగిందనమాట. అయితే ఒకేషనల్లో మనం చూసినట్లయితే 71% మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించారనమాట. అంటే ముఖ్యంగా ఈ మూడు మనము పరిశీలించినట్లయితే ఫస్ట్ ఇయర్ వాళ్ళు మాత్రమే తక్కువగా ఉత్తీర్ణత సాధించడం జరిగింది. సెకండ్ ఇయర్ వాళ్ళు ఎక్కువగా ఉత్తీర్ణత సాధించారనమాట. సెకండ్ ప్లేస్లో వొకేషనల్ వాళ్ళు ఉన్నారనమాట. అదేవిధంగా మనము ఇంటర్ పరీక్ష ఫలితాల్లో బాలికలదే పైచేయిగా ఉన్నట్టు చూస్తున్నాం. అంటే మహిళలే ఎక్కువగా పాస్ అయినట్లు మనకు చెప్తున్నారు. ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు మే 24 నుంచి జూన్ 1 వరకు జరుగుతాయని ఇంటర్ బోర్డు కార్యదర్శి సెలవిచ్చారు. కాబట్టి ఎవరైనా ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటే మీరు నిరుత్సాహపడకుండా ఖచ్చితంగా మే 24న జరిగే పరీక్షల్లో మీరు ఖచ్చితంగా ఉత్తీర్ణత సాధిస్తారు. ఎందుకంటే మీరు ఇప్పటి నుంచైనా కష్టపడి చదవండి. చదివితే ఖచ్చితంగా మన కష్టానికి తగ్గ ఫలితం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు చదువుకొని మే 24న ఖచ్చితంగా మీరు ఎగ్జామ్ రాసి పాస్ అవుతారని నేను మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నానండి. కాబట్టి మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా మామూలునండి అపజయాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా అపజయాల వెనుకే విజయాలు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా మీరు ఈసారి మే 24న జరిగే ఎగ్జామ్లో మీరు ఖచ్చితంగా ఎగ్జామ్ అటెండ్ చేసి ఖచ్చితంగా మీరు పాస్ అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను మీ ప్రశాంత్. మీరు చూస్తున్నారు ప్రశాంత్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరి ఒక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.